సెటిల్ ఎలా ఉంటారు ప్రభాస్ సార్? సో క్రేజీ, వెరీ లైక్ క్యూట్ స్మైల్. యా, మీరు ఎప్పుడు మాట్లాడడానికి ట్రై మాట్లాడే అంత మాకైతే అవ్వలేదండి. ఓకే, చేశారు కదా, అంటే మీతో కూడా డైలాగ్ చెప్తాడు ఆయన, మీరు చెప్పిన తర్వాత విలన్ని యా ఏదైతే అందరి కాంబినేషన్ ఉందో ఆ టైంలోని జరుగుతుంది. బట్ మాది ప్లేసింగ్ వేరే ప్లేసెస్, అది వేరే ప్లేస్ ఉంటుంది కదా, సో అందరికి ప్లేసింగ్ ఉంటుంది కాబట్టి అంత క్లోజ్ ఇంటరాక్షన్ అయితే లేదు. ఓకే, అంటే మామూలుగా షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా వెళ్దాం, ఒక ఫోటో దిగుదాం అని ఉంటుంది కదా ఎవరికి. ఎగ్జాక్ట్లీ, బట్ ఆన్ సెట్స్ మనం వర్క్ చేస్తుంటుండగా అడిగితే బాగోదు కదా. ఆఫ్టర్ 6 ప్యాకప్ అయిన తర్వాత అడుగుదాం అనే టైంకి సార్ ఉండరు, జంప్ అయినా. అయ్యో, ప్యాకప్ అయిన తర్వాత ఎక్కడ ప్రభాస్ సార్ అంటే ఇంకెక్కడ వెళ్ళిపోయారు ఆయన. ఎగ్జాక్ట్లీ, అండ్ దట్ టు మై ఏదైతే కాస్ట్యూమ్ అండ్ మేకప్ ఉందో అది రిమూవ్ చేయడానికి ఒక 15 to 20 minutes పడుతుంది, వేయడానికి ఒక 1/2 hour పడుతుంది. సో అది రిమూవ్ చేసుకొని వేరే కాస్ట్యూమ్ వేసుకొని వెళ్ళేటప్పటికి ప్రభాస్ సార్ ఎక్కడ ఉన్నారు అంటే ఆల్రెడీ వెంట. అయ్యో అయ్యో అయ్యో. సో మొత్తం మీద అయితే అలా షూటింగ్ జరిగిపోయింది. ఒక నెల రోజులు చేసి ఉంటారు, 1 month చేశారా? యా, ఒక 15 to 20 days. 15 to 20 days. సో అవేనా సీన్స్, ఇంకేమన్నా కాంబినేషన్ ప్రభాస్ గారితో? సీన్స్ ఎడిట్ అయినట్టు ఉన్నాయి. బేసిక్ గా మేము ఒక 3 to 4 కాస్ట్యూమ్స్ అలా వేసుకున్నాం. ఓకే, సో ఆన్ స్క్రీన్ మేము చూసింది ఓన్లీ 1 కాస్ట్యూమ్ తోనే చూసాం. రిమైనింగ్ సీన్స్ ఎడిట్ చేస్తుంటారు, మనకైతే అందులో అయితే లేవు. ఓకే ఓకే, అవే సీన్స్ అంటే వేరే ఆర్టిస్టులతో అవి కూడా లైక్ ఇప్పుడు నో ద అబౌట్ స్టోరీ, అందులో ఒక్కొక్క అమ్మాయిని తీసుకొచ్చి ముస్తాబ్ చేస్తుంది ఉంటుంది కదా, అలాగా మాకు వేరే కాస్ట్యూమ్స్ తో కూడా వేరే ఒక అమ్మాయితో మరొక అమ్మాయితో అలాంటి సీన్స్ ఉంటాయి. మా క్రియాలిటీ స్మైల్ ఒకటి ఉంటుంది, విభత్సమైన స్మైల్, వీళ్ళు చూస్తే ఇచ్చి కొట్టాలి గట్టిగా అన్నట్లు ఉంటుంది. ఓకే, అండ్ సెట్స్కి వెళ్ళిన తర్వాత అండ్ ప్రశాంత్ నీల్ గారు మీతో ఎలా వర్క్ చేయించుకున్నారు ఏంటి? ఓ అది మాత్రం అసలు సార్ని చూడగానే ఫస్ట్ వచ్చేది పాజిటివ్ వైబ్స్. చాలా అసలు ఎలాంటి టెన్షన్ ఉన్నా, అంతమంది యాక్టర్స్ మధ్యలో మనం ఉన్నప్పుడు బేసిక్గా కొంచెం నర్వస్ ఫీల్ ఉండడం కానీ, లేదంటే కొత్త వాళ్ళు కదా మనం వాళ్ళు ఎలాగా రిసీవ్ చేసుకుంటారు ఈ ఇంటెన్షన్ ఉంటుంది. బట్ సార్తో అస్సలు అలా ఏం ఉండదు. ప్రశాంత్ నీల్ సార్ ఎంత కూల్ అంటే అంత కూల్ అండ్ వెరీ గుడ్ యాటిట్యూడ్. యా అది ఒక్కొక్కరి నుంచి మనం ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు అని చెప్పడానికి ప్రశాంత్ నీల్ సార్ నుంచి మనం నేర్చుకోవచ్చు గుడ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటేనే సార్ అంటేనే యాటిట్యూడ్. ఓకే, బేసిక్గా ప్రశాంత్ నీల్ గారు అనగానే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఆ సెట్స్ అవన్నీ కూడా అవి ఎక్కడ షూట్ చేసిన మామూలుగా ఎక్కడ? మాది జరిగిందంతా కూడా RFCలోనే, రిమైనింగ్ నాకు అంత ఐడియా లేదు. ఓకే, రామోజీ ఫిలిం సిటీ. ఫస్ట్ డే సెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ అదంతా చూసి ఆ కాటేరమ్మ, ఆ టెంపుల్ సెట్ ఒకటి ఇదొకటి అంతా చూసిన తర్వాత ఏంటి ఫీల్ ఏంటి? టు బీ ఫ్రాంక్ ఆనెస్ట్ గా చెప్పేస్తున్నాను, స్టిల్ ఇప్పటికీ కూడా నేను సలార్ చేశానా ఇదే ఫీల్ తో ఎవ్రీ డే. నేను యాక్చువల్లీ నా పక్కన కోస్టార్ ఆమె ఉన్నారు కదా, మరొక నిషా అని ఉన్నారు ఆవిడ వర్క్ చేస్తున్నప్పుడు మనం ఇంత పెద్దవాళ్ళతో యాక్ట్ చేస్తున్నాం, ఫీల్ వెరీ ప్రౌడ్ అని తను అలా చెప్తున్నప్పుడు నేను అన్నాను, నో యార్ ఏమో ఎడిట్ అయిపోతాయేమో, మనం సీన్స్ కనిపిస్తుందో లేదో తెలీదు, నాకైతే హోప్ లేదు. మూవీ రిలీజ్ అయ్యి నేను చూసినంత వరకు నేను అస్సలు నమ్మను. ఇదే ఇంటెన్షన్తో ఉన్నా నేను. ఓకే, కానీ అన్నిటికంటే హైలైట్ మీరు ఆ విష్ణు అనే క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళి 2 నిమిషాలు బాగా ముస్తాబ్ చేసి తీసుకొస్తాను అన్న తర్వాత అదే క్యారెక్టర్ని మళ్ళీ ఆయన కాటేరమ్మకి కౌంటర్ మీ అంక చూసి 2 నిమిషాలు ముస్తాబ్ చేసేస్తా అని చెప్తాడు ఆయన. భలే ఉంటుంది. సో అప్పుడు ఆ డైలాగ్ చెప్పేటప్పుడు ప్రభాస్ గారు మీతో ఉన్నారా, లేకపోతే ఆయన ఇప్పుడు వైల్ మై క్లోజ్ అయినప్పుడు, నా క్లోజ్ ఉన్నప్పుడు ఆపోజిట్ లోని పర్సన్ ఉండడం జరగదు కదా. సో సార్ క్లోజ్ ఉన్నప్పుడు సార్ది, నా క్లోజ్ ఉన్నప్పుడు నాది. ఓకే, సో అలా. బట్ ఆ రియాక్షన్ కరెక్ట్ గా ఎలా ఇచ్చారు చెప్పారా, ఇలా ప్రభాస్ గారు అలా చెప్తారు? ఓకే, సో అంత కూల్ అంటున్నారు ప్రశాంత్ నీల్ గారు. అంటే మామూలుగా ఆయన ఏమన్నా అంటే చిన్న ఆర్టిస్టులతో ఒకలాగా, పెద్ద ఆర్టిస్టులతో ఇలా అలాంటి యాటిట్యూడ్ లేదు. నో, ప్రతి ఒక్కరికి సేమ్ రెస్పెక్ట్, ఈక్వల్. ఇదే ఏదైనా సరే చాలా
అంటే ఆయనతో వర్క్ చేసినందుకు మేమైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఓకే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మా అందరికి ఒక ప్లేసింగ్ అనేది ఇచ్చినట్టే కదా. అవును కదా. ఇంతకుముందు మేము చాలా ప్రాజెక్ట్స్ చేసే ఉన్నాం, బట్ రికగ్నైజేషన్ అనేది సార్తో వర్క్ చేసిన తర్వాతే మాకంటూ వచ్చింది. సలార్తో వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో మొత్తం మీద పూజా గారు 20 రోజులు షూటింగ్ చేస్తే దాంట్లో ప్రభాస్ గారిని చూసింది 3-4 సార్లే అంట. పాప ఫోటో దిగలోపు అని జంపు. కానీ చాలా మంది అనుకుంటారు కదా, అన్ని రోజులు షూట్ చేసావు ప్రభాస్ గారితో ఒక్క ఫోటో కూడా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంట్లో అడగలేదండి అలాగే? అయ్యో ఎందుకు అడగలేదు, అడుగుతారు అందరూ. పృథ్వీ గారితో యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే ఆఫ్టర్ షూట్ అయిపోయిన తర్వాత వన్స్ ఒకసారి ఆఫీస్కి వెళ్ళి డైరెక్టర్ సార్తోని కొంచెం విష్ చేసి అలా తీసుకుందామని అనుకున్నాం. ఆఫ్టర్ దట్ ప్రాజెక్ట్స్ రావడం, అందరూ వర్క్లో బిజీ అయిపోవడం, సో అలా అవ్వలేదు, కుదరలేదు. బట్ డెఫినెట్లీ వెళ్ళాలి, విష్ చేయాలి సార్కి. మీ పోర్షన్ వరకు చూస్తే ఆ సీన్ అదంతా మహా అయితే 1-2 రోజుల్లో షూటింగ్ అయిపోతాయి. మిగతా రోజులలో ఏం చేసేవాళ్ళండి? సో మామూలుగా సెట్స్కి అదే చెప్తున్నాను కదా, ఇందులో ఇప్పుడు మీరు చూసింది ఒక డైలాగే చూసారు నాది, బట్ ఐ హ్యావ్ డన్ టూ డైలాగ్స్ అండ్ ఒక 3 రియాక్షన్స్. సో అందులో అన్నిట్లో ఒక డైలాగ్ ఉంది, ఒక రియాక్షన్ మాత్రమే ఇందులో ఉంది, రిమైనింగ్ అన్నీ ఎడిట్ అయ్యాయి. సో ఇంకో డైలాగ్ కూడా చాలా బాగుండేది, మరి ఎందుకు తీసారనేది లైక్ అమ్మాయి చిన్నమ్మాయి ఉంది కదా, సో చిన్నమ్మాయిని చూడగానే వయసులో చిన్నదే కానీ పెద్ద మనిషి అని చెప్పి సంథింగ్ ఒక డైలాగ్ ఉంటుంది. బికాజ్ అందరూ ఆఫ్టర్ 16-18 ఏజ్ ఉన్న అమ్మాయిలనే ఎప్పుడు ఎవ్రీడే తను తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ అమ్మాయికి నాకు తెలిసి 11-12 ఇయర్స్ ఉంటాయి ఆ పాపకి. బట్ షీఈస్ మెచ్యూర్డ్ అన్న ఒక దీన్ని ఒక యాటిట్యూడ్తో చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది, అది ఎడిట్ అయింది. అంటే ప్రశాంత్ నీల్ గారి టేకింగ్ ప్రాసెస్ అంటే ఒకసారి రాకపోతే మళ్ళీ ఎవరైనా ఓకే చేస్తారు కానీ బట్ ఆయన డెడికేషన్ ఎలా ఉంటుంది ప్రశాంత్ నీల్ గారు? సార్ అనుకున్న సీన్ వచ్చినంత వరకు రిపీట్ డెఫినెట్లీ. ఓకే. లేదా ముందే చెప్తారు ఆయన, ఒకసారి ఇలా చేయండి, ఫస్ట్ మనల్ని అడుగుతారు మీరు ఎలా చేయగలుగుతారు అనేది. మనం చేసి చూపించిన తర్వాత ఇఫ్ అది ఓకే అనుకుంటే ఓకే, లేదు అంటే ఎలా చేయాలి ఆ బిట్ కూడా ఆయన చేసి చూపించడం జరుగుతుంది ఆన్ సెట్స్లో. నాకే కాదు, ఏ స్టార్కైనా, ఐ మీన్ ఏ ఆర్టిస్ట్కైనా, ఏ యాక్టర్కైనా ఆయన చెప్పే చేయిస్తారు. బట్ సెకండ్ హాఫ్ లో ఆ సీన్ వల్ల వచ్చే ఆ ఫైట్ సినిమాకి హైలైట్, వన్ ఆఫ్ ద హైలైట్. ఓకే. సో ఐ థింక్ ప్రభాస్ గారిని 3-4 సార్లు చూసారు కాబట్టి, అండ్ ఫైట్ సీన్ లో కూడా ఐ థింక్ మీరు ఉంటారు, షూటింగ్ జరిగేటప్పుడు చూసుంటారు. సో ఏంటి ఆయన ఎలాగా ఫైట్స్ అవన్నీ ఎలాగా సింగిల్ టేక్ ఏంటి ఎలా చేసేవాళ్ళు ప్రభాస్ సార్? అది నేను బట్ ప్రభాస్ సార్ ఆయన యాటిట్యూడ్తో ఆయన వర్క్ చేశారు. ఫైట్ అంటే మోస్ట్లీ ఉంటుంది కదా, సో 1 or 2 times అంటే డైరెక్టర్ సార్కి ఏ విజన్ అయితే ఉందో అది వచ్చినంత వరకు డెఫినెట్లీ రిపీట్ అవుతూనే ఉంటాయి. సో అలా